హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్ర మొదలైంది. గౌలిగూడలోని రామాలయం నుంచి శోభయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర తాడ్బండు వీరాంజనేయ దేవాలయం వరకు సాగనుంది. సుమారు 13 కిలోమీటర్ల మేర కొనసాగనున్న శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. 15,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. యాత్ర సాగే దారిలో 4 ఉంది. మరోవైపు యాత్ర సాగే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. లైవ్ ద్వారా నవీన్. మహేశ్వరి, హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం కోటి జంక్షన్ వరకు చేరుకుంది. ఇక్కడ నుంచి కూడా దాదాపు ఇంకా 11 కిలోమీటర్ల మేర కూడా యాత్ర కొనసాగనుంది. పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు వేల సంఖ్యలో కూడా భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రధానంగా కర్మన్ ఘట్ నుంచి వచ్చినటువంటి బైక్ ర్యాలీలో దాదాపుగా వేల సంఖ్యలో కూడా హనుమాన్ భక్తులంతా ఇక్కడ చేరుకున్నారు. ఈ ర్యాలీకి దాదాపు 15,000 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 450 సీసీ కెమెరాల్లో ప్రతి అణువును కూడా బషీర్బాగ్లోని సిపి ఆఫీస్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము కిలోమీటర్ల పొడుగునా ఉన్నటువంటి హనుమాన్ శోభయాత్రకు సంబంధించినటువంటి భక్తుల సంఖ్యను మనం చూస్తే అర్థమవుతుంది. వేల సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు భద్రతకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి క్షుణ్ణంగా ప్రతి అణువున గాలిస్తున్నటువంటి పోలీస్ పహారా ఒకవైపు, భక్తి గీతాలతో దేశభక్తిని పెంపొందించే విధంగా కొనసాగుతున్నటువంటి హనుమాన్ జయంతి మరోవైపు. ఇలా రెండు సైమల్టేనియస్లు, అంటే ఇటు భద్రతకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ఇటు ర్యాలీ ప్రశాంతంగా కొనసాగే విధంగా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఈ విధంగా 11 కిలోమీటర్ల మేర కూడా ఇప్పుడు ఇంకా యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు కోటిలో ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు, భక్తి గీతాలకు సంబంధించినటువంటి కొన్ని బోధనలు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో ఇక్కడ నుండి కూడా ఈ శోభాయాత్ర కొనసాగనుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నవీన్.